ఈ లంకలో ఉన్న నేను రామచంద్రుడి దగ్గరికి చేర్చే కార్యం ఏదైతే ఉందో అది నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. హనుమన్ యత్నమాస్తాయ, ఎన్ని కష్టాలు వచ్చినా దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖాన్ని నుంచి నన్ను దూరం చేయ హనుమ అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడు తదేతి తథాయితి, అలాగేనమ్మా అలాగేనమ్మా అని చెప్పారు, చేసి చూపించారు. కాబట్టి అమ్మే సాక్షాత్తు సీతామాతే హనుమంతుడి గొప్పతనాన్ని కీర్తించింది. కాబట్టి ఏ కష్టాలు వచ్చి వాళ్ళు వీళ్ళకి చెప్పుకుంటారు కాదు, కష్టాలను నివృత్తి చేసేవాడు ఓన్లీ హనుమంతుడు ఒక్కడే. కాబట్టి ఆయన పాదాలను పట్టుకున్నాము. ఇప్పుడు అమ్మ నేను మరి బయలుదేరుతాను తల్లి, మరి నేను వచ్చేటప్పుడు మరి నీకు అక్కడి నుంచి స్వామి దగ్గర నుంచి తెచ్చాను కదమ్మా అంగుళీకం, మరి నువ్వు కూడా ఏదైనా గుర్తుగా ఇవ్వాలి కదమ్మా అంటే ఆధ్యాత్మికంగా ఆ రుజువులు ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చెప్పేవి, రెండు చూపించేవి. అమ్మ రెండు ఇవ్వమంటాడు హనుమంతుడు. ఎందుకంటే ఈ చూడామణి తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి చూపిస్తే అది సీతామాతదో కాదో అని కనుక రామచంద్రుడికి గుర్తుపట్టని పరిస్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటి? అందుకని కొన్ని చెప్పమన్నాడు, కొన్ని ఇవ్వమన్నాడు. అప్పుడు వాళ్ళు పంచవటిలో ఉంటారు వనవాసంలో ఉన్నప్పుడు. ఆ పంచవటిలో ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన అనంతరం రామచంద్రమూర్తి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు. సీతామాత వడిలో తలకాయ పెట్టుకొని పడుకుంటారు కొంచెంసేపు. అప్పుడు కాకాసుడు అనే రాక్షసుడు కాకి వాడు వచ్చి సీతామాత భుజాన్ని పొడుస్తూ ఉంటాడు. కాకి షార్ప్గా ఉంటుంది కదా ముక్కు, పొడుస్తూ ఉంటే సీతామాత కదిలితే స్వామికి ఇక్కడ నిద్రాభంగం జరుగుతుందని భరిస్తూ ఉంటుంది. పొడిచి 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 ఒక రంధ్రం అయిపోతుంది. అక్కడ ఆ రంధ్రం నుంచి ఒక నెత్తురు బొట్టు వచ్చి స్వామి ముఖం మీద పడిపోతుంది. చల్లగా పడిపడికి ఎదురుగుండా కళ్ళు తెరిచి చూస్తే రామచంద్ర కాకాసుడు ఉంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళు వనవాసంలో ఉండేప్పుడు దర్భచాపలనే వాడతారు. ఆ దర్భచాప నుంచి ఒక దర్భాన్ని తీసేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు వాడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వాడిని వెంబడిస్తూనే ఉంటుంది. వాడు చతుర్దశ గుణాలు తిరుగుతాడు, మొత్తం అన్ని లోకాలకు వెళ్తాడు. మా వాళ్ళు కాదంటారు. ఇది బ్రహ్మాస్త్రం కాబట్టి బ్రహ్మలోకం వస్తాడు. బ్రహ్మలోకం వస్తే బ్రహ్మ చెప్తాడు, ఈ అస్త్రం నాదైనా కానీ ఇది ప్రయోగించింది శ్రీరామచంద్రుడు, శరణాగత వత్సలుడు, కరుణా సముద్రుడు, ఆయన దగ్గర కనుక నువ్వు శరణం అన్నావంటే నేను తప్పకుండా కాపాడుతుంటా. ఆయన దగ్గరికి వెళ్ళంటే మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. స్వామి నన్ను క్షమించండి స్వామి, నేను మళ్ళీ ఇట్లా తప్పు ఎప్పుడూ చేయను, నన్ను ఆ అస్త్రం వెంబడిస్తుంది అంటే ఇది బ్రహ్మాస్త్రం. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దీనికి ఉపసంహరించడం అంటూ ఉండదు. నువ్వే చెప్పు, నీ శరీర భాగాల్లో దేన్ని త్యాగం చేసుకుంటావో చెప్పంటే వాడు ఎడమ కంటిని కోరుకుంటాడు. ఆ అస్త్రం వచ్చేసి ఎడమ కంటిలోంచి వెళ్ళిపోతుంది. ఇది కాకాసుడి వృత్తాంతం. ఇది తీసుకెళ్ళి స్వామితో చెప్పు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది చూడమని జల్లో పెట్టుకుంటారు, దాన్ని చూడమని అంటారు. ఆ చూడమని తీసుకొచ్చి ఆనందిస్తుంది. స్వామి నమస్కారం పెట్టి, అమ్మ బిట్ మీ ఫేవర్, నేను బయలుదేరి వస్తా, నీ ధైర్యంగా ఉన్నట్టు తల్లి అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళి సందు చివరి దాకా చూస్తుంది. అమ్మ చూడలేదు కదా, చిన్నవాడైనా వాడికి అసలు నేను ఎందుకు వచ్చాను, అమ్మని చూద్దామని వస్తాను. చూసి పోతే ఏమి దూతా, స్వామి చూసి రమ్మన్నారు, చూసి రావడానికి నేను ఇంత దూరం రావాలా? ఎవడో ఒకరు వచ్చేసి అమ్మని చూశానని చెప్తే సరిపోతుందిగా. కానీ స్వామి అడక్కపోయినా నా రాజు సుగ్రీవుడు అక్కడ సైనిక బలం ఎంత ఉంది కనుక ఒక్క మాట అడిగితే నా పరిస్థితి ఏంటి? అంత ముందు చూపు గలవాడు హనుమంతుడు. ఇందా నుంచి అదే చెప్తున్నాను, ఆయనకున్న ముందు చూపు ఎవరికి ఉండదు అంత గొప్పవాడు హనుమంతుడు. అన్నీ ఆలోచించి అక్కడ లోపల అశోకవనంలో సరోవర గట్లుంటాయి, ఇట్లా వెళ్తుంటాయి నీళ్ళు. ఆ గట్లని ఒకటే పడతారు అంతే, గట్లన్నీ వెళ్ళిపోతాయి. మొత్తం ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి, మన సిటీలో వచ్చినట్టుగా. అక్కడ సరోవర మండపాలు ఉంటాయి, మండపాలన్నింటినీ చిత్రం చేసేస్తాడు. అక్కడక్కడ బంగారు ఏనుగులు పెట్టాడు రావణాసురుడు. వాటిని అంతా కొడితే పిండి
పసుపు ముద్దట అయిపోతుంది, అట్లా అయిపోయినాయి. మొత్తం ఒకటే కొట్టడం. మళ్ళీ అక్కడ 60,000 మంది రాక్షసులు ఉంటారు. వాళ్ళని ఒక్కళ్ళని మిగుస్తాడు శేషం. ఎందుకంటే నేను వచ్చింది వాడితో చెప్పాలి కాబట్టి వాడు అక్కడ ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరినీ పంపించాం. మన టైం లేదు, వెళితే మాట్లాడే టైం, మనం కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేస్తారు పైకి. వాడు రావడం కొట్టడం వెళ్ళిపోవడం, ఇంక వాడికి మళ్ళీ లేదు. ఇక పడ్డాడంటే పోవడమే. వాడు అందరినీ పంపిస్తాడు. 60,000 మంది వెళ్ళిపోయారు. అసలు లోపల ఉన్న వృక్షాలైతే ఎన్ని బ్రహ్మాండమైన మధుర ఫలాలు ఉంటాయి. అన్నింటినీ ఛిద్రం చేసేస్తాడు ఒక్క మంచుడు. లోపల ఉన్న క్రూర వర్గాలు అయితే భయకంపితులై పారిపోతుంటాయి. ఇంకా ఇదంతా జరుగుతుండగా ఒకడిని ఉంచాడు కదా శేషం. వాడు వెళ్ళి లోపలికి వెళ్తాడు, పరిగెత్తుతూ లోపలికి రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. స్వామి వాడు ఎవరో వచ్చినాడు, స్వామి ఎవరో వాడెవరో వానర రావటం ఇట్లా వచ్చినాడు, ఇట్లా జరిగింది అవన్నీ పోయినాయి, సరోవరాలు పోయినాయి, గట్లు పోయినాయి, ఇవన్నీ ఏవైతే పోయినాయి అవన్నీ లిస్టు రాసుకొని చదువుతుంటాడు ఆయన దగ్గర. అవి పోయినాయి ఒక్కటి కూడా పట్టించుకోడు. అసలు పట్టించుకోడు. హనుమంతుడు వదిలి మాత్రం ఒక్కడే. ఒక ఆడ రాక్షసి తుప్పలోంచి తప్పించుకుంటుంది. చూడాల స్వామి, లేకపోతే ఆవిడ కూడా పంపించేసేవాడు. తుప్పలను తప్పించుకుంటుంది. ఇది చెబుతూనే ఉంటాడు, ఏవైతే పోయినాయని లిస్టు చదువుతుంటాడు. ఇంకా చదవాల్సింది చాలా ఉంది. కానీ ఆడ రాక్షసి వాడెవడో పొద్దున్నే సీతామాతతో మాట్లాడుతుంటే నేను చూశాను. తర్వాత ఎగిరిపోయాడు. క్రుద్ధుడైపోతాడు రావణాసురుడి జీవితంలో మొట్టమొదట ఎడమ కంట్లోంచి ఒక నీటి బిందువు నేల రాతుంట. ఫస్ట్ టైం వాడి జీవితంలో ఏడవడం. తర్వాత అక్షకుమారుడు చనిపోయిన తర్వాత యుద్ధకాండలో మేఘనాడు చనిపోయిన తర్వాత ఆయన ఏడుపు చూస్తాం. కంట్లోంచి ఒక నీటి బిందువు నేల రాతుంట. నేను ఎంత చెప్పి ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నాను. నాకు ఒక గట్టి కోసం ముందు పడేసి దురప్రాయంగా ఉంటుంది. వీడితో మాట్లాడుతుందని చెప్పేసి 80,000 మందిని పంపిస్తాడు. 80,000 రాక్షసాస్. బ్రహ్మాండంగా ఉంటుంది యుద్ధం, చాలా బాగుంటుంది. తర్వాత స్వామికి మనం హారతిద్దాం. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఎంతను గలదు. కల్పించుకొని కలహము పెంచద, అసుర వీరుల పరిశీలించద. రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడనరించి జలాశయముల గట్టులు తెంచి ఫలవృక్షములను నేలను పూచి ఉద్యానవనము రూపును మాటి ప్రాకారములను బద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసెను. సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చల్లా చెదరై తీనారవములా ఎగిరిపోవగా, సీతయున్న సిక్సిపాతరు వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి.
వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలి ఉన్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై బల్కే వానరుని మట్టి దండింపుడని 80,000 కింకర వీరుడు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరులు ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాక్కుచు గర్జన చేసెను. జమ్ముమాలిని తగిన బలముగని ఆ వానరుని దండింపగ పొమ్మని జమ్ముమాలి ప్రహాస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగని ఆ వానరుని దండింపగ పొమ్మని మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రిసుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూసినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలముగని ఆ వానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పర్యవేక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటుగా నిలువగా రావణుండు పలికి కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మనెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ 60,000 మంది తర్వాత మళ్ళీ 80,000 మంది పంపిస్తాడు రాక్షసుల్ని. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. జంబుమాలి చాలా పరమ విలువిద్యల మహా నేర్పరి సైన్యాధికారి, అయిన చీఫ్ కెప్టెన్, ఆయన కూడా వెళ్ళిపోతాడు. మంత్రి కుమారులు పంపిస్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చివరికి వేరే గత్యంతరం లేక రావణాసురుడు చిన్న కుమారుడు అక్షకుమారుడు అంత వస్తుంది. అక్షకుమారుడు రావణాసురుడు చిన్న కుమారుడు చాలా అందంగా ఉంటాడు. అక్షకుమారుడు 4.5 అడుగులే ఉంటాడు. పాలు గారిపోతూ ఉంటాడు, అందంగా తెల్లగా పాలు గారిపోతూ ఉంటాడు. అతను అంత వస్తుంది. అక్షకుమారుడు పిలుస్తాడు రావణాసురుడు, నాయన అక్షకుమార, ఇంతమంది వెళ్ళిపోయారు, సోదరులు వెళ్ళిపోయారు, జంబుమాలి వెళ్ళిపోయాడు, నాయన నువ్వు సావధానంగా సాగించాలి యుద్ధం. చాలా నువ్వు సామాన్య వానరుడు అనుకుంటున్నావేమో, నాకు సామాన్య వానరుడుగా కనపట్లేదు, చాలా శక్తివంతుడిగా ఉన్నాడు. ఎందుకు నాన్నగారు మీకు ఎన్ని లోకాల్లో మీకు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేశాను, ఈ వానరాన్ని 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి,
తీసుకొచ్చి 2 నిమిషాలు మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నాయన అక్షకుమార, నువ్వు అనుకున్నంత సామాన్యుడిగా లేడు, చాలా సావధానంగా సాగించాలి యుద్ధం. అక్షకుమారుడు కూడా మహా నేర్పరి, గెలిపించారు. చాలా అందంగా ఉంటాడు, పాలు గారిపోతూ ఉంటాడు, 4.5 అడుగులే ఉంటాడు. అక్షకుమారుణ్ణి చంపడానికి హనుమంతుడి పాపం చేతులు రాల. వీళ్ళందరినీ ఎన్ని రకాలుగా ఇచ్చాడు, చంపేశాడు. అందరికంటే భిన్నంగా వధిస్తాడు అక్షకుమారుడు, అతి భయంకరంగా. కాబట్టి ఈ అక్షకుమారుడి దగ్గర నుంచి హనుమంతుడు రావణాసురుడిని కలుసుకునేదాకా 48వ సర్గ. ఈ సర్గ అంటే శనేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన సర్గ ఇది. ఎవరైతే ఈ సర్గను విని చివరికి స్వామికి అక్షంతలు సమర్పిస్తారో వాళ్ళ దగ్గర శని ప్రభావం ఏమైనా ఉంటే శని పక్కకి జరిగిపోతాడు. పక్కకి జరిగిపోయి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని పంపిస్తారట. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది. కాబట్టి ఈ సర్గ చక్కగా వినండి, చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు, తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు, మహావీరుడు, అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును, అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను, ఉదయ భాస్కర సమాన తేజమున, మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు, అక్షకుమారుని మారుతి దయగొని, బాలుని చంపగా చేతులు రావని వేచి చూసెను నిగ్రహించుకొని, అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని, రఘులకమునుపే ఆర్పుట మేలని, సింహనాదమును మారుతి చేసెను, అరచేత సరచి హయమున చంపెను, రథమును బట్టి విరిచివేసెను, అక్షుని త్రుంచి విసరివేసెను, అక్షుని ముండెము అతి ఘోరముగా నేలపై పడెను రక్తపు మూర్తగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను, మెల్లగా తేరి క్రోధము బోని తన కుమారుని ఇంద్రజిత్తుగని, ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని, రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా, ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని, ఇంద్రజిత్తు ప్రయోజన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే, దేవగణములు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని.
బలముచే బంధించబడి పవన కుమారుడు నేలపై పడెను. వనజభవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన